రేషియో అండ్ ప్రపోర్షన్స్ అనే టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ వీడియోస్ లో దీనికి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేశాను, ఒకసారి చూడండి. సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఈ ప్రాబ్లం లో ఎర్త్ మీద 120 kgs ఉన్న పర్సన్ మూన్ మీద 20 kgs ఉన్నాడు. సో ఎర్త్ మూన్, ఎర్త్ మీద 120 kgs ఉంటే మూన్ మీద 20 kgs ఉన్నాడు. సో హౌ మచ్ డస్ పర్సన్ వేయింగ్ 99 kgs ఆన్ ఎర్త్ అంటే ఎర్త్ మీద 99 kgs ఉంటే మూన్ మీద ఎంత వెయిట్ ఉన్నాడు అనేది కనుక్కోవాలి. ఇక్కడ వెయిట్ అనేది ఎర్త్ మీద ఉన్నప్పుడు వెయిట్ అనేది డిక్రీజ్ అయింది, తగ్గింది, కాబట్టి మూన్ మీద వెయిట్ కూడా తగ్గుతుంది. తగ్గినప్పుడు మనం ఏం తీసుకోవాలి? తక్కువ బై ఎక్కువ ఇంటూ రిమైనింగ్ ది తీసుకోవాలి. తక్కువ అంటే 99/120 ఇంటూ రిమైనింగ్ 20. సో ఏమైనా డౌట్ ఉంటే ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. ఇక్కడ వాల్యూ డిక్రీజ్ అయినప్పుడు తక్కువ బై ఎక్కువ ఇంటూ రిమైనింగ్ తీసుకోవాలి, వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు ఎక్కువ బై తక్కువ ఇంటూ రిమైనింగ్ తీసుకోవాలి. ఇలా మనం డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ ప్రాబ్లమ్స్ ఫార్ములా యూజ్ చేయకుండానే చేయొచ్చు. 2 1 2 6. సో దీన్ని 6 తో క్యాన్సిల్ చేస్తే 6 1 6 39 ఉంటుంది. 39 అంటే 6 6 36, 3 ఉంటుంది. పాయింట్ పెట్టుకుని 6 5 30, 16.5 kgs. సో ఎర్త్ మీద 99 kgs ఉన్న పర్సన్ మూన్ మీద 16.5 kgs ఉంటాడు.